హెలెన్ కిల్లర్ అనే లేడీ అమెరికాలో జన్మించి 19 నెలల్లోనే మన వినికిడి కోల్పోయి, చూపు కోల్పోయి, అధ్వాన పరిస్థితులు వచ్చినా కూడా ఆవిడ సంఘ సంస్కర్త అయ్యి, రచయిత్ర అయ్యి, ఉద్యమకారులయ్యి ఒక మాట అంటుంది. ఆ మాట ఏంటంటే, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. అసమానతలు తోటి ప్రపంచం నిండబడింది. బట్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఓవర్కమ్ ఇట్. ఖచ్చితంగా ఇటువంటి కష్టాలను అధిగమించి ముందుకు రాగలమని ఆవిడ చెప్పటం, అది ఈ రోజున మన రాష్ట్రంలో 1,10,00,000 మంది ఎస్సీ ఎస్టీ ప్రజలకి అది వర్తిస్తుంది ఆ మాట. ఇకపోతే ఈ సప్లై గురించి మాట్లాడాలంటే మన పెద్దలు చక్కగా అది విన్నవించారు మీకు. దీన్ని ఆ చట్టాన్ని 2013లో తెచ్చిన సభాపతి, ఉమ్మడి రాష్ట్ర సభాపతి నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి ఒక్కసారి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. వారికి ఆనాటి రాజకీయ నాయకులు కూడా. ఇకపోతే ఈ సప్లైను రకరకాలుగా 74, 75లో షెడ్యూల్ ట్రైబ్ ప్లాన్గా, తర్వాత 79లో ఎస్సీపీగా, తర్వాత రకరకాలుగా మారుకుంటూ అది సప్లాన్గా వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సప్లాన్ ఎందుకు స్పెషల్గా ఓన్లీ ఎస్సీ ఎస్టీకే ఎందుకు ఇవ్వాలి? అందరూ ప్రజలు కాదా? అందరూ సమానమే కాదా? చట్టం అందరికీ సమానం కాదా అని చాలా ప్రశ్నలు రావచ్చు. కానీ ఈ సప్లాన్ కానీ ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటే మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, మానవ అభివృద్ధి సూచిక. అది ఎలా ఉంటుందంటే విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి కాక భూములకి యాక్సెస్, ఇకపోతే భౌతిక రక్షణ, మానవ గౌరవం, ఇటువంటి సూచికలు మొత్తం చదివి అది పరిశీలించి డిసైడ్ చేసే పరిస్థితి ఈ సప్లాన్ అనేది. దీని పక్కగా చూస్తే మనం టైం ఎక్కువ లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. దీని ప్రకారం చూస్తే ముందు విద్య అనుకుంటే విద్యలో ఈరోజు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యింది 64.5%, ఎస్టీలు 48.8% ఓన్లీ. ఇఫ్ యూ కంపేర్ అది మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇకపోతే వైద్యానికి వస్తే దళితవాడల్లో కానివ్వండి, ట్రైబల్ గూడెల్లో కానివ్వండి, మనకి వైద్య సదుపాయాలు కనపడవు. ఒకవేళ హాస్పిటల్స్, పిహెచ్సీలు ఉన్నా కూడా అక్కడ మందులు దొరికే పరిస్థితి లేదు, డాక్టర్లు దొరికే పరిస్థితి లేదు. దీనివల్ల సఫర్ అయ్యేది ఎక్కువ ఎవరంటే మన గిరిజన దళిత స్త్రీలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఎంతోమంది సఫర్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఉద్యోగాలంటే ఇది ఒక గంభీరమైన పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఉద్యోగాలంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వచ్చానంటే ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టి, దాంట్లో పాజిటివ్ కన్సిడరేషన్ టువర్డ్స్ ఎస్సీ ఎస్టీ ఉండబట్టి మేమందరం కూడా వచ్చి కంపీట్ చేయగలిగాం, పైకి వచ్చాం. మరి ఈ రోజున ఈ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేసి ఉద్యోగ అవకాశాలు ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి తగ్గించి ఏమీ తెలియనట్టు మన ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పి మన కథలు చెప్తూ ఉంటారు మన రాజకీయవేత్తలు. మరి ఇకపోతే భూములకు వస్తే నా చిన్నప్పుడు మెట్ట 1 ఎకరం 2 ఎకరాలు మాగాండి 1 ఎకరం ఇచ్చేవాళ్ళు దళిత గిరిజన కుటుంబాలకి. మరి ఈ రోజున భూములు మనకి ఇవ్వట్లేదు. భూములు ఎవరు? 2 రూపాయలకి కేజీ బియ్యం మాత్రం ఇస్తారు. ఎప్పుడు నువ్వు చేయి చాచి తీసుకో, భూమి హక్కు మాత్రం మీకు ఇచ్చేది లేదని ఈ గవర్నమెంట్లు పరంపర సాగుతుందో వీళ్ళు మనకు చెబుతూ వస్తున్నారు. మరి దీని మీద అప్పుడే ప్రభుత్వం కోన రంగారావు గారి కమిటీ వేసినప్పుడు మిగులు భూములు, గవర్నమెంట్ భూములు కానీ పంచగలిగితే 1 నుంచి 2 ఎకరాలు ఈ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వగలమని, ఇకపోతే భూ గరిష్ట పథకం కానీ అమలు చేయగలిగితే దానివల్ల దాదాపుగా 4-5 ఎకరాలు మన ఎస్సీ ఎస్టీలకి ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వచ్చని, ఇంకా పోతే దాదాపు దేవాలయ భూములు అయితే ఉన్నాయో మొట్టమొదటి ప్రిఫరెన్స్గా ఎస్సీ ఎస్టీలకి ఆ కవులకి ఇమ్మని చెప్పి కోన రంగారావు గారి కమిటీ చెప్పినా కూడా అది పెడచెవని పెట్టి ఈరోజు భూమి అనేది 1 సెంటు కూడా ఇవ్వకుండా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి. మరి ఇన్ని అసమానతలు ఉంటే ఇక మానవ గౌరవం అంటే
మానగౌరవం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో అట్రాసిటీస్ పెరుగుతూ ఉన్నాయి. అట్రాసిటీ పెరగడమే కాక డెలిబరేట్గా చేస్తుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. డెలిబరేట్గా మన కాకినాడ తీసుకుంటే ఒక డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ చంపి ఇంటికి పార్సిల్ చేసే పరిస్థితి. వారిని అతను జైల్లోంచి బయటకు వస్తే పూలదండలతో ఊరేగింపుగా తీసుకెళ్లిన పరిస్థితి. ఎంత అవమానం! సిగ్గుపడాలి జగన్ రెడ్డి ప్రభుత్వం. ఒక డ్రైవర్ని చంపినట్టు ప్రూఫ్లు ఉన్నా కూడా అది పెడచెవిని పెట్టి చేస్తున్న పరిస్థితి. ఇకపోతే ఇటువంటి భౌతిక రక్షణ లేకుండా, మానవ గౌరవాలు లేకుండా, దళిత స్త్రీ కనబడితే వాళ్ళని రేపులు చేస్తూ సాక్ష్యాలు కూడా లేకుండా నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో సబ్ ప్లాన్లో మన జగన్ రెడ్డి ప్రభుత్వం అంటే దళితులు చాలా ప్రేమ. మా మేనమామలు వస్తే ఎంతో మమ్మల్ని చూసుకుంటారండి. కొంతమంది మా పార్టీ అంటారు. ఎంత అమాయకంగా జాతి ఉందంటే మంది ఏదో మాటలు చెబితే దాన్ని నమ్మేసి కనీసం వెరిఫై చేసుకుందాం ఫ్యాక్ట్స్ ఏంటో, అణగారిన బతుకుల్లో వెలుగు నింపే పరిస్థితి మనం తెచ్చుకుందాం అని చాలామందికి ఆ ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. ఇకపోతే లాస్ట్ 3.5 సంవత్సరాల్లో 20,000 కోట్లు డైవర్ట్ అయిన మాట మనం చూడాలి. 20,000 కోట్లు. ఇకపోతే ఇప్పుడు మన వరప్రసాద్ దాకా తన స్పీచ్లో చెప్పినట్లుగా 60% అలొకేషన్స్, దాంట్లో 32% ఇంప్లిమెంటేషన్. ఆయన కూడా మనం ప్రశ్నించాం. ఇక టైం లేదు కాబట్టి ముగిస్తాను. ముగించే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అడాల్ఫ్ హిట్లర్ గారు ఒకసారి పార్లమెంట్ వెళ్తారు. దయచేసి అందరూ వినండి. అడాల్ఫ్ హిట్లర్ గారు పార్లమెంట్కి వెళ్తూ ఒక కోడిని తీసుకెళ్తారు. కోడిని తీసుకెళ్ళి పార్లమెంటేరియన్స్ ముందు ఒక్కొక్క ఈక పీకుతూ ఉంటారు కోడికి. అది పెయిన్తో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అన్ని పీకేసిన తర్వాత దాన్ని కింద పడేసి జేబులోంచి కొన్ని గింజలు వేస్తుంది. ఆ కోడి ఆయన ఎటుపోతే అటు ఆ గింజలు తినుకుంటా చివరికి అతని పాదాల దగ్గర చేరుద్ది ఆ కోడి. మిత్రులారా ఆలోచించండి. అక్కడ కోడి ఏకలు పీకారు, బాగానే ఉంది. కానీ మనకి 27 పథకాలు ఇక్కడ పీకేశారు. సబ్ ప్లాన్ డైవర్ట్ చేస్తున్నారు. మరి మనలో చల్లం రావాలా? చల్లం రావాలా వద్దా? మనం ప్రశ్నించాలా వద్దా? వీటన్నిటికీ ఆన్సర్ మనం ఇవ్వాలంటే నీతి నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారికి మనం నమ్మి ఆయన అడుగులో అడుగు వేసి ఆయన బలం చేయగలిగితే, జనసేన పార్టీకి మద్దతు ఇవ్వగలిగితే, ఒక్కసారి ఒక ఛాన్స్ వస్తే ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి కళ్ళు తెరవండి. ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. నీతి నిజాయితీ నిక్కర్సైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ దళిత గిరిజన బెనిఫిట్ల కోసం అన్ని ఇష్యూలతో పాటు సమానంగా ఈ ఇష్యూ కూడా టేకప్ చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్, జై భీమ్. సరిపోవట్లేదు. జై భీమ్, జై భీమ్. జగన్ రెడ్డికి వినపడాలి. జై భీమ్, జై భారత్.